సూపర్ డూపర్ క్యారెట్ హల్వా మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకో తెలుసా, మీ విజయ్ చేతి రుచులు ఈరోజు 10,000 సబ్స్క్రైబర్ దాటి వెళ్ళిపోతుందండి. ఇది నా ఒక్కడి ప్రయత్నమే కాదండి, ఇవన్నీ మీ చేతుల్లోనే ఉంది. ఎందుకు తెలుసా అండి, మీ ప్రేమ, అభిమానము, ఆదరణ చాలా చాలా గొప్పగా ఉంది మన ఛానల్ పైన. అందుకే ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఈ సందర్భంగా కొత్త సంవత్సరం కూడా వస్తుంది కదా, అందుకని మీ అందరికీ ఈ రెసిపీ డెడికేటెడ్. ఇది ఒక సూపర్ డూపర్ రెసిపీ, ఎమ్మీ రెసిపీ, డెజర్ట్ రెసిపీ, క్యారెట్ హల్వా చేయబోతున్నానండి. క్యారెట్ హల్వా, ఈ క్యారెట్ హల్వా ఎంత సింపుల్గా చేయొచ్చు, ఎంత ఎమ్మీగా చేయొచ్చు అనేది మీరు ఈరోజు చూసి నేర్చుకొని మీరు చేసి ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తే నేను సెలబ్రేషన్ చేసుకునేదానికి ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తాను, నేను మాత్రం తింటాను, మీరు తింటారు కదా, మీకు ఇవ్వాలంటే నాకు కుదరదు. సో మీ అందరి కోసం ఈ రెసిపీ చేయబోతాను. ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగులు దిగేస్తాను. ఇదిగో చూడండి, మన ఈరోజు క్యారెట్ హల్వాకి 1 kg ఫ్రెష్గా క్యారెట్ తీసుకున్నాను. డిసెంబర్ మంత్ వచ్చింది, వింటర్ స్టార్ట్ అయింది, ఫ్రెష్గా జ్యూసీ క్యారెట్ దొరుకుతుంది. మీరు ఇలా ఫ్రెష్గా క్యారెట్ తీసుకొని ఈరోజు చేసే క్యారెట్ హల్వా చూసి మీరు చేసేయండి, ఓకేనా? సో మనం ఇప్పుడు ఫస్ట్ క్యారెట్ రెడీ చేసుకుంటాము. క్యారెట్ ఫ్రెష్గా జ్యూసీగా ఉందండి, వింటర్ సీజన్లో చాలా బాగుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. సో ఫస్ట్ క్యారెట్ని ఈ హెడ్ పార్ట్, ఈ టెయిల్ పార్ట్ తీసేస్తాము. తీసి మనము బాగా పీల్ చేస్తామండి. పీలర్లో పీల్ చేసిన తర్వాత దీన్ని బాగా వాష్ చేసుకొని మనము గ్రేట్ చేయాలి. క్యారెట్ హల్వాలో ఫస్ట్ ఇంపార్టెంట్ పని గ్రేటింగ్ అనమాట. సో అది చేసుకున్నాం అనుకోండి, క్యారెట్ హల్వా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా గ్రేట్ చేసుకొని మనం దీన్ని బాగా వాష్ చేసుకొని దీన్ని ఆఫ్గా కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని మళ్ళీ గ్రేట్ చేస్తాము. సో అలాగే అన్ని క్యారెట్ కూడా మనం చేయాలి. చూడండి, క్యారెట్ బాగా వాష్ చేసుకొని ముక్కలు చేసుకున్నాను. ఇంకా మనము దీన్ని తురుముకుంటాము. క్యారెట్ చాలా హెల్దీ, మీకు తెలిసిన విషయమే. వైటమిన్ ఏ ఎక్కువ ఉంది, పిల్లలకి కళ్ళకి చాలా మంచిది. సో మ్యాక్సిమం క్యారెట్ ఇలా స్వీటో లేకపోతే కర్రీస్లోనో ఫ్రైస్లోనో చేసుకోనండి. ఇప్పుడు తురుకుంటాము. చూడండి, ఆఫ్గా చేసుకున్నాను అనుకోండి, మీకు తురమడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అన్ని క్యారెట్ని మనం ఫస్ట్ గ్రేట్ చేసుకుంటాము. ఇది 1 kg క్యారెట్ ఉందండి. సో ఇలా తురుముకోవాలన్నమాట. యాక్చువల్గా నేను ఈ క్యారెట్ హల్వా చేయాలా అనుకోలేదు, కాకపోతే మన సబ్స్క్రైబర్స్ 10K దాటారు కదండి. సో అందుకోసం మీకోసమే ఈ స్వీట్ చేయాలి. ఈ స్వీట్ మీకే, కాకపోతే మీరు తినవద్దు, మీరు చూస్తున్నారు. కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఎందుకంటే మీలో చాలామంది ఎంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. ఎవరికన్నా లక్ వస్తుందా చెప్పండి? వీడియో చూస్తారు, మీ రెసిపీ బాగుంది, మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చెప్పచ్చు. కానీ ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు తెలిసిన, మీ విజయం అవ్వండి, మీ ఛానల్ బాగా గ్రో అవ్వాలి, ఎంత బ్లెస్సింగ్స్. బాబా చాలా హ్యాపీ అయింది. సో అందుకే సంతోషంలో మీకోసం క్యారెట్ హల్వా చేస్తున్నాను. కొందరైతే విజయ్ గారు అంటున్నారు, కొందరు విజయ్ సార్ అంటున్నారు, కొందరు బ్రదర్ అంటున్నారు, ఇంకొందరు విజయ్ అంటున్నారు. మీ ఇంటివాడుగా, మీ పక్కింటి వాడిగా, మీ ఆఫీస్లో ఒక కలీగ్గా నన్ను మీరు భావిస్తున్నారు కదా, చాలా సంతోషము. మీ వరకు నేను రీచ్ అయినానంటే రియల్లీ గ్రేట్ అండి. అది మీ అభిమానము, మీ ప్రేమే నాకు ఇంత దూరము తెచ్చిచ్చింది విజయ్ చేతి రుచులు ఛానల్ సక్సెస్ అవ్వడానికి. చూడండి, 1 kg క్యారెట్ తురుము అయ్యింది. ఇంత నేను ఒక్కడే తురుమున్నాను అనుకున్నారా? లేదండి, మా కెమెరామ్యాన్ కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేసినారండి. అమ్మయ్య, అయింది తురుము. సో ఇప్పుడు నేను ఇవన్నీ బౌల్ తీసుకునేస్తాను. ఎంత ఫ్రెష్గా ఉందని చూడండి, దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ఇవన్నీ. బాబా జ్యూసీగా ఉందండి, ఇప్పుడే తినాలనిపిస్తుంది. అలాగే అంతేనండి, క్యారెట్ తురుమైతే అయింది. చూడండి, కొద్దిగా పీసెస్ మిగిలింది, మనం కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు. ఫుల్గా తురుమదు కదా, మన చేయికి ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. కాకపోతే మేము మా పెట్కి ఇస్తాము, 3 ఉన్నాడు ఇక్కడ, వానికి ఇచ్చేస్తాము. మనకు చాలా ఇష్టం ఇలాంటి వెజిటేబుల్స్ అంతా. ఇక చూడండి, మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాము, స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం క్యారెట్ హల్వా స్టార్ట్ చేసుకుంటాము. ఫస్ట్ నెయ్యి వేసుకుంటాము, ఆవు నెయ్యి ఒక 2 స్పూను వేసుకొని అందులో మనము జీడిపప్పు, బాదామి, డ్రై ఫ్రూట్స్ మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి, అంత బాగుంటుంది.
దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుంటాము. చూడండి బాదం పప్పు కొంచెము పీసెస్ చేసుకున్నాను నేను. సో కొద్దిగా మనము రోస్ట్ చేసుకుంటాము, ఎర్రగా చేయకూడదండి. జీడిపప్పు కొంచెం రోస్ట్ అవుతే చాలు, దాని తర్వాత మనం దీన్ని తీసేసుకుంటాము. జీడిపప్పు బాదామి కొద్దిగా రోస్ట్ అయింది. అప్పుడే చెప్పినట్టుగా ఎక్కువ రోస్ట్ చేయకూడదు. మనం ఇప్పుడు దీన్ని తీసేసుకుంటాము ఒక కప్లో. ఇలా వైట్గానే ఉండాలండి, రెడ్ కూడా అవ్వకూడదు, బాగుండదు క్యారెట్ హల్వాకి చూడడానికి. అందుకే ఇదే మరి మీరు కూడా ఫాలో అయిపోండి, సరేనా? సో అన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు మనము అదే కడాయిలో ఇంకొక 3 to 4 స్పూన్స్ గీ తీసుకుంటాము. గీ మస్తుగా వేసుకోవచ్చండి, కానీ మిగతా స్వీట్స్లో ఎక్కువ గీ పట్టదు దీనికి. ఒక 3 to 4 స్పూన్ తీసుకున్నాను అంతే, ఎక్కువ లేదు. ఇప్పుడు మనము ఇందులో ఆల్రెడీ తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకునేస్తాము. ఓకే, క్యారెట్ వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్ పెట్టుకొని క్యారెట్ని బాగా రోస్ట్ చేయాలి గీలో. ఒక 2-3 మినిట్స్ ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది కదా. చూడడానికి ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కదా క్యారెట్, కానీ ఇది కుక్ అయిన తర్వాత కొద్దిగా అయిపోతుంది అనమాట. అందుకే 1 kg సాల్దు. నేనైతే 1 kg చేస్తున్నాను ఇప్పుడు. మీరు ఒక 3-4 kg చేసుకున్నారనుకోండి, ఒక 4-5 డేస్ మన ఇంట్లో ఉండిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది మంచి డెసర్ట్ అనమాట. సో ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకుంటాము. ఈ హల్వా మనం చేసుకుంటాం కదండి, ఎన్నో రకాల హల్వాలు ఉంది. మనము విజయ్ చేతి రుచుల కాశీ హల్వా చేశాను, చూసారా మీరు? చూడకపోతే చూడండి, చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. అలాగే మన క్యారెట్ హల్వా, బాదామి హల్వా, దాల్ హల్వా, ఎన్ని హల్వాలు. ఈ హల్వాలు తిరునెల్వేలి అని తమిళనాడు ఒక ప్రదేశం ఉంది, అక్కడైతే చాలా ఫేమస్. తిరునెల్వేలి అంటేనే హల్వా అంటారు. అలాగే కేరళలో క్యాలికట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ దొరుకుతుంది మనకు. ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. హల్వా మన కంట్రీలో నార్త్ పార్ట్ అండ్ సౌత్లో ఎక్కువ చేసుకుంటారు. ఈ క్యారెట్ హల్వా మాత్రము అందరికీ పరిచయమే. చాలా మంచి డెసర్ట్ ఇది, ఈజీగా చేసుకునే ఒక హెల్దీ డెసర్ట్ అనమాట. సో మన ఇంట్లో కిటీ పార్టీస్ కానీ, లేకపోతే ఏమైనా గెస్ట్ వచ్చినారు, ఏదైనా సెలబ్రేషన్ ఉంది, బర్త్డే పార్టీస్, క్యారెట్ హల్వా చేసుకునేవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, క్యారెట్ ఫ్రై అయినప్పుడు అలా రంగు మారుతుంది అనమాట, మంచి కలర్లో వస్తుంది. నేతిలో ఫ్రై అయ్యే వల్ల గుమగుమలాడిపోతుందండి క్యారెట్. సూపర్ డూపర్ కలర్ అండి మన క్యారెట్. అంతేనండి, ఒక 5 మినిట్స్ అంతే, ఎక్కువ ఫ్రై చేయకూడదు. కలర్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, నేను ఆల్రెడీ కాసి చల్లార్చిన మిల్క్ అండి, కూల్డ్ మిల్క్, దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 1/2 లీటర్ ఉంది. 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి 1 kg క్యారెట్ తురుముకి. వావ్, ఆ పాలల్లో ఈ క్యారెట్ తురుము ఇలా కలుపుతుంటే కళ్ళకు విందుగా ఉందండి ఈ కలరు. వావ్, అంతేనండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసి ఒకసారి బాగా కుక్ చేయాలి. క్యారెట్ ఉడకాలి ఇప్పుడు మనకు. దానికి నేను లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేస్తాను. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, చూసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాము ఇప్పుడు, సరేనా? గుమగుమలాడిపోతుందండి క్యారెట్ మిల్క్తో ఉడుకుతుంటే. వా, చూడండి ఎలా ఉందో. ఒక 5 మినిట్స్గా మీడియం ఫ్లేమ్లో కుక్ అవుతుంది. సో నేను అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నానండి, ఎందుకంటే చూడండి మిల్క్ వేసాం కదా, ఇలా క్లోజ్ చేసి పెట్టామంటే పొంగుతుంది. కొంచెం కేర్ఫుల్గా మీరు అప్పుడప్పుడు కలపండి. చూడండి ఇక్కడ అంతా వచ్చింది ఇలా అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతాను. సో ఈ మిల్క్ అంతా బాగా డ్రై అయిపోవాలండి, అంతదాకా మనము కుక్ చేయాలి. క్యారెట్ అయితే బాగా కుక్ అయిందండి, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయింది. మనం ఓపెన్లోనే పెట్టి దీన్ని కుక్ చేస్తాము కలుపుతూ. గుమగుమలాడిపోతుందండి. మీకు వస్తుంది ఆ స్మెల్? జస్ట్ జోక్ చేశానండి, ఎలా వస్తుందండి, మీరు చూస్తున్నారు కదా, నాకు అదే సంతోషము. మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ కొత్తలాడిపోతుందండి. నేను ఓపెన్లోనే పెట్టి కుక్ చేస్తున్నాను ఇప్పుడు. సో అది కుక్ అయ్యే లోపల మనము ఏలకాయలు దంచుకుంటాము. ఒక 5 ఏలకాయలు ఫ్రెష్గా కొత్త వెతుకున్నాను. ఇలాంటి స్వీట్ చేసేప్పుడు ఇలా మీరు ఫ్రెష్గా దంచుకుంటేనే సువాసన వస్తుంది. అంతేనండి, ఏలక్కలు కూడా దంచుకున్నాము. చూడండి క్యారెట్ ఎలా కలర్ మారిపోయిందో, ఎంత
కలర్ఫుల్గా ఉండింది. మిల్క్ వేసేగాడికి కలర్ తగ్గింది. ఇప్పుడు మనము క్యారెట్ హల్వాకి ఇది చాలా మ్యాండేటరీ అండి. కోవా, ఇది స్వీట్ ప్లస్ కోవా అండి. ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేయబోతాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోయిందంటే ఏం వరి లేదు. నేను హాఫ్ లీటర్ మిల్క్ వేసుకున్నాను కదా, మీరు 1 లీటర్ మిల్క్ వేసుకొని కుక్ చేసుకోండి, అంతే సమానం అయిపోతుంది. కానీ కోవా వేస్తే బాగుంటుంది. సో కోవా ఇప్పుడు నేను ఈ టైంలో వేసుకునేస్తాను. 100 గ్రామ్ ఉంది ఇది మిల్క్ కోవా. మన క్యారెట్ హల్వాకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పాను కదండి, కొంచెంసేపట్లో రివీల్ అయిపోతుంది. అది కూడా చూస్తూ ఉండండి. సో కోవా వేసిన తర్వాత అది బాగా కరిగిపోవాలి. ఇలా మిల్క్ కొద్దిగా ఉన్నప్పుడే కోవా వేసుకోండి, అప్పుడు బాగా మెల్ట్ అయిపోతుంది కోవా. ఇదిగో చూడండి, మన మిల్క్ కోవా బాగా కలిసిపోయింది, బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకుంటాం. ఇందులో చక్కెర ఒక 200 గ్రామ్ తీసుకున్నాను. సో 200 గ్రామ్ రేషియో అనమాట. షుగర్ మీకు టేస్ట్ అనుసరించి మీరు వేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేస్తాము. చూడండి, ఇలా కలుపుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం వాటరీ అవుతుంది. షుగర్ వేసినాం కదా, సో వాటర్ అంతా డ్రై అయ్యేదాకా మనం ఇలా కలుపుతూ ఇప్పుడు మనం దీన్ని కుక్ చేయాలి. ఇదిగో చూడండి, షుగర్ వేసిన తర్వాత బాగా వాటరీ అయ్యి దగ్గర పడుతుంది. గుమగుమలాడిపోతుందండి క్యారెట్ హల్వా, గాజర్కి హల్వా. ఇప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకునేస్తాము. దంచి పెట్టుకున్న ఏలక్కల పొడి బాగా ఫ్రెష్గా దంచుకున్నాను, దాన్ని చల్లేసుకుంటున్నాను. అలాగే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్, బాదామి కూడా అందులో చల్లేసుకుంటాము. చూడండి ఎంత బాగుందో చూడడానికి. చూడండి, మన మిల్క్ కోవా వేసిన వెంటనే మన క్యారెట్ హల్వా కొంచెం కలర్ తగ్గింది కదా, కానీ మనకు కలర్ఫుల్గా ఉండిందంటే చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు నేను ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. ఏం లేదండి, రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఈ రెడ్ కలర్ వేసినామనుకోండి, మన క్యారెట్ హల్వాకి సూపర్గా కలర్ వస్తుంది. ఇంతకు ఇది ఏంటంటున్నారా? నేను చెప్పను, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ కదా, అలాగే ఉండిపోని మీరు గెస్ట్ చేసి కమెంట్లో పెట్టండి. ఏమిది, ఈ రెడ్ కలర్ ఎందుకు యూజ్ చేస్తున్నాను, ఏమిది చెప్పండి మీరు. నేను కూడా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అంతవరకు మీరు కమెంట్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారో చూస్తాను. చూడండి, రెడ్ కలర్ వేసే కాడికి మన క్యారెట్ హల్వా ఎంత కలర్ఫుల్గా మారిందో. వావ్, సూపర్ డూపర్ క్యారెట్ హల్వా మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఇందులో గీ ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఫైనల్ మిదాస్ టచ్, ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసుకుంటాము. గీ యాడ్ చేసుకున్నాక గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఇదిగో చూడండి, మన క్యారెట్ హల్వా ఇలా కలుపుతూ రెడీ అయింది. మిల్క్ అంతా బాగా ఎగిరింది, షుగర్ చేసిన లిక్విడ్ కూడా బాగా ఎగిరింది. మన క్యాష్యూ నట్స్, బాదాం వేసినాం కదా ముక్కలు, అవి కూడా బాగా ఆ జ్యూస్లో నాని సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది. ఏలక్కాయల పౌడర్ వేసిన వల్ల గుమ్మలాడిపోతుందండి. అంతే, ఆల్మోస్ట్ మన క్యారెట్ హల్వా రెడీ అయింది. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సెట్ చేస్తాము. దాని తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను. వావ్, స్టవ్ ఆఫ్ చేసినానండి. అంతే, సెట్ అవని మళ్ళీ మనం టేస్ట్ చేస్తాం, సరేనా? మన క్యారెట్ హల్వాని సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. యమ్మీ యమ్మీ, చాలా డెలిషియస్ అయిన ఒక క్లాసిక్ డెసర్ట్ రెసిపీ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. ఎంత బాగుందో చూడండి, నోరు ఊరిపోతుందండి. సో మీరు కూడా ఇలాంటి క్యారెట్ హల్వా చేయండి. సూపర్ డూపర్ క్యారెట్ హల్వా మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. చియర్స్ అండి, క్యారెట్ హల్వా నా చేతికి వచ్చేసింది. ఇంకా నేను ఆగను, నాకు స్వీట్ అంటే చాలా ఇష్టము. సో మీతో తినాలి అని అనిపిస్తుంది, ఎందుకంటే ఇది మీకోసం చేసిన ఒక డెసర్ట్. సో మీకు అందరికీ చాలా థ్యాంక్స్ మరొకసారి చెప్పుకుంటున్నాను.
అలాగే విష్ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. ఓకేనా? టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పనా? నో వర్డ్స్ అండి. హై క్లాస్గా ఉంది. రియల్ క్యాష్యూ నట్స్ అంతా బాగా కమ్మగా ఉంది, రుచిగా ఉంది. దీన్ని వర్ణించాలంటే నేను కాదండి, మీరు తింటేనే తెలుస్తుంది. సూపర్ డూపర్. గాజర్ హల్వా, క్యారెట్ హల్వా చూసారా ఎంత యమ్మీగా ఉండింది, గుమ్మలు ఆడిపోయిందండి. సువాసన అయితే అంత బాగుంది, రుచి అయితే అదిరిపోయింది, నోరు ఊరిపోయింది. నేను చెప్పేదే కాదండి, మీరు కూడా ట్రై చేసి మీ వ్యూస్ నాకు కమెంట్ రూపంగా చెప్పండి, సరేనా? అది మాత్రం కాదండి, ఈ వీడియోలో నేను చేర్చిన ఒక సీక్రెట్ రెసిపీ ఏంటో గెస్ వర్క్ చేసి మీరు కమెంట్ రూపంగా పెట్టండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఇడలి విహల్ది చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.